ప్రిన్సెస్ కట్ బ్లౌజు కొందరికి అలవాటు లేని వాళ్ళకి కంఫర్ట్గా అనిపించదు, ఎందుకంటే చెస్ట్ పైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది ఈ పట్టి. అలా కాకుండా ఇక్కడ కంఫర్ట్గా ప్రిన్సెస్ కట్ చేసుకొని అలాగే ఇక్కడ షేప్ పట్టి కూడా వేసుకున్నాం అనుకోండి, అలవాటు లేని వాళ్ళకి కూడా హాయిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పైకి ఎక్కదు, ఇక్కడ కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది. ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా స్ట్రైటే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ కూడా స్ట్రైట్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అవుతుందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదంతా బ్యాక్ పార్ట్ ఆధారంగా చేసుకున్న మార్కింగ్, ఈ అవుట్లైన్ అంతా. ఈ సెకండ్ లైన్ నుంచి లెంత్ తీసుకోవాలి, డాట్ లెంత్ తీసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్లో సగం తీసుకోవాలి. ఈ లైన్ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగూ ఇది మెయిన్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, లేదనుకోండి మనకి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కొందరికి మనకి చెస్ట్ పార్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ డాట్ ఎండింగ్ అనేది పక్కకి వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ సెంటర్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లెంత్ కూడా తీసుకోవాలి. ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్ నుంచి మన చెస్ట్ కింద వరకు ఈ బ్లౌజ్కి వచ్చేసి 13 ఇంచెస్. షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి 13 ఇంచెస్కి ఒక మార్క్ గీసుకోవాలి. ఈ లైన్ గీసుకోవాలి, స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకున్నాను కదా డాట్ గ్యాప్, ఈ లైన్ దగ్గర ఈ మార్క్, ఈ లైన్ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్, ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు లైన్లు ఇలా గీసుకోవాలి స్ట్రైట్గా. ఈ మార్క్ నుంచి ఇలాగూ, ఈ మార్క్ నుంచి ఇలా సెంటర్ పాయింట్ వరకు ఇలా మార్క్ లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఆమ్ హోల్ లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకుని ఇలా మళ్ళీ ఆమ్ హోల్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ నుంచి ఇలా స్కేల్ పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ షేప్ కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా రావాలి, ఎందుకంటే ఇక్కడ స్టిచ్చెస్ పోతాయి కాబట్టి ఇంచి ఇలా వంపు చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ దగ్గర కూడా చిన్న వంపు వచ్చేలా ఇలా ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి పైకి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి 3 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగూ ఈ మార్క్ నుంచి ఇలా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షేప్ తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ కిందకి ఒక 1/4 ఇంచ్ కిందకి వెళ్తే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి ఈ మార్క్ వరకు. వేస్ట్ రౌండ్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్. ఈ చివరి నుంచి లైన్ నుంచి 3 ఇంచెస్ ఉంది ఇక్కడికి వరకు. మళ్ళీ 3 ఇంచెస్ని ఇక్కడ పెట్టి చూసుకోవాలి. 8 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ బయటకి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కట్ చేసి కుడతాం కదా, 1/2 ఇంచ్ ఇక్కడ కట్ చేసి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి, దానికి 1.5 ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసి. షేప్ పట్టి కటింగ్ నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెడతాను, ఈ వీడియోలో కవర్ అవ్వట్లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.